హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నిన్న బోలాశంకర్ ఆడియో ఫంక్షన్లో మన అల్లు అరవింద్ గారు 12 సంవత్సరాల నుంచి వేచి ఉన్నాను ఈ కేసు గురించి, వాళ్ళని జైలుకి పంపించందే నాకు మనశ్శాంతి ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. దాని గురించి మనతో మాట్లాడడానికి హిమ్మతి రామారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకున్నాం. హలో సార్. నమస్తే. ఏంటి సార్ నిన్న అల్లు అరవింద్ గారు స్టేజ్ మీద మాట్లాడడం అది ఇట్లాంటి పరిష్కారాలు కావాలండి. నేను 100% కూడా అరవింద్ గారిని సమర్థిస్తాను. ఎందుకంటే ఏమిటి, భారతదేశపు రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వారు వచ్చి ప్రశంసించి నిన్ను చూసి చాలా గర్విస్తున్నానని చెప్పినట్టయితే వీళ్ళెవరండి? నోరు చిన్నగా లేకపోతే ఇంట్లో 4 గదుల మధ్య పడుకోవాలి. నోటుకొచ్చిన కూతురు గీటు మంచిది కాదు కదా. అందున సేవా కార్యక్రమాల రిపీట్ అందున సేవా కార్యక్రమాల మీద ఇలాగ అవాకులు చవాకులు పేలడం మంచిది కాదు. ఒకటి, అందున చిరంజీవి గారి తాలూకు సహాయం కావలసినప్పుడల్లా తీసుకుంటున్నారు. తీసుకొని కూడా ఒక ద్వారా సహాయం పొందిన తర్వాత వారిని పండెత్తి మాట అనడానికి మనసు ఎలాగా ఒప్పుకుందండి వాళ్ళకి? గనక నిజంగా ఆయన పోరాటం చేసి వాళ్ళని జైలు పెట్టించినంత వరకు ఆ పట్టుదలతో ఉన్నటువంటి అరవింద్ ఆయన యోగ్యుడండి. ఆయనకి జీవితం తెలుసు, జీవితంలో ఉన్న విలువలు తెలుసు. అందుకే అసలు వాళ్ళిద్దరూ కూడా స్టార్ట్ అయ్యేసరికి ఏమిటి అండి వాళ్ళ స్థాయి? మామూలుగా బిలో యావరేజ్ ప్రొడ్యూసర్, బిలో యావరేజ్ యాక్టర్ కదా. వాళ్ళ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ అల్లు అరవింద్ గారు బిలో యావరేజ్ ప్రొడ్యూసర్. మేము కూడా అప్పుడప్పుడే పైకి వస్తున్నటువంటి జర్నలిస్టులు. అప్పుడు పత్రికలు అని లేవు కదా, వెండితెర, సినీహీరాళ్ళు, సితార్లు, జ్యోతిషత్తులు, ఈ పత్రికలు లేదు కదా. అప్పుడు మేము కూడా జర్నలిస్ట్గా నిలదొక్కుంటున్నాం. అటువంటి సమయంలో అటువంటి కెరీర్ ప్రారంభించినటువంటి అల్లు అరవింద్ కానీ చిరంజీవి కానీ ఈరోజు ఏమిటి వాళ్ళ స్థానం? ఈజ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అరవింద్ గారు. అలాగే చిరంజీవి గారి ఆ మధ్యలో సూపర్ స్టార్ అయ్యారు, ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. ఇప్పుడు మా మెగాస్టార్ అంటే మామూలు కాదు కదా. ఒక స్టారే కాకుండా మెగా అంటే తండ్రిని దాన్ని ఏమంటారంటే, ఆ పదం కరెక్ట్గా ఉంటుందో లేదో కానీ తండ్రిని తలదన్నే అంటారు కదా, అది నేను ఒప్పుకోను. కానీ తండ్రిని మించిన కొడుగ్గా ఈరోజు రామ్ చరణ్ పేరు తెచ్చుకుంటున్నాడు. కనుక వాళ్ళ కృషి అద్వితీయం, వాళ్ళ ఆలోచన సరళి కూడా అమోఘం, అద్భుతం. లేకపోతే ఇంతవరకు ఎందుకు వస్తారండి వాళ్ళు నిజంగా? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి అదే పనిగా మెగా ఫ్యామిలీ అంటే పడతారండి. అలాంటి వాళ్ళకి తగినటువంటి శిక్ష లేకపోతే నోటుకొచ్చింది కోస్తారు, నోటుకొచ్చింది పేలుతారు. అక్షర జ్ఞానం లేదు, భావదారిద్ర్యం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కెమెరా ముందు పోజులు కొట్టడమే కానీ మనం మాట్లాడే భాష పోజులు కొట్టదు. అది రికార్డెడ్గా ఉంటుంది. ఆ రికార్డెడ్గా ఉన్నదాన్ని తీసుకొని ఎప్పుడైనా చెంప పగలగొట్టవచ్చు, ఎక్కడైనా చెంప పగలగొట్టవచ్చు, ఎవరైనా చెంప పగలగొట్టవచ్చు. ఆ సత్యాన్ని గ్రహించి పేలడం మంచిది. ఏంటి మెగాస్టారు అంటే తిన్నగా చౌకగా కనిపిస్తున్నాడా లోకం దృష్టిలో? మాట్లాడితే మెగాస్టార్ అంట. బాగా మెగాస్టార్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, దరిద్రుడు ఆ మెగాస్టార్ సినిమా ఆగిపోతుంది, రిలీజ్ అవ్వదని అంటే పిచ్చి కూతురు కూస్తుంటే కడుపు ఎంత మండిపోతుందండి. ఓ పక్క మెహర్ రమేష్ చావు బ్రతుకుల మధ్య ఆ సినిమా చేశాడు. అట్లాంటి సినిమా రిలీజ్ అవ్వదు, సినిమా ఫెయిల్ అయిపోద్ది, సినిమా ఫ్లాప్ అయిపోద్ది. గాడిదలు ఎన్ని కూతురు కూస్తే మాత్రం ఫ్లాప్ అయిపోద్ది, లేదా వీళ్ళు హిట్ అవుద్దంటే మాత్రం హిట్ అయిపోద్దా? కనుక ఇట్లాంటి కూతురు కూసే వాళ్ళకి, ఇట్లాంటి ఒక దుష్ట శక్తులకి, ఇటువంటి పోరంబోకులకి, ఇటువంటి అంటే నిరక్షర కుక్షులకి తగిన సమాధానం చెప్పడమే చాలా న్యాయం. అదే చేశాడు అల్లు అరవింద్ గారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సినిమాలు తీస్తారు, 200 కోట్లు పెట్టి. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అనేస్తావా నువ్వు?
ఆగిపోద్దనేస్తావా? నువ్వు ఎక్కడో గాలి వార్తలు మోసుకొచ్చేసి పచ్చిగా మన యూట్యూబ్ ముఖంగా కెమెరా ముఖంగా చెప్పేస్తుంటే ఎన్ని గుండెలు మండుతాయండి, ఎంతమంది బాధపడతారు, ఎంతమంది గాయపడతారు. కొన్ని మానిపోయే గాయాలైతే కొన్ని మాన్కి కూడా అసలు అవకాశం లేనటువంటి గాయాలన్నమాట. గుండెల్లో మా సూత్తో గుచ్చుకుంటే అది కంట్రోల్లో చేసుకోవచ్చండి. గుణపంతో పొడిచినట్టయితే అది జీవితాంతం గుర్తుండిపోయే గాయం అవుతుంది. అలాంటి గాయాలు చేయడం మాత్రం ఎవరికీ మంచిది కాదు. విమర్శకుడికి ఉన్న అర్హత ఏంటి? చిన్న హెచ్చరిక, చేకుట్టినట్టు అలా ఉండాలి, కానీ పరుగులతో పొడిచినట్టుగా ఉండకూడదు. విమర్శకుడు అంతే, చేకుట్టినట్టు. అవును, ఇది కరెక్టే కదా, ఈయన చెప్పిందే కరెక్టే కదా, నేను ఎందుకు ఇలాగ ఆలోచించలేకపోయాను, ఈసారి కనిపిస్తే ఆయనకి సారీ చెప్పాలి అని అనిపించాలి. ఎవరైతే విమర్శించారో అది విన్న తర్వాత కనిపించినట్టయితే సారీ చెప్పాలి. నాకు అలా జరిగింది. నేను అప్పుడు ఏదైనా పత్రికాముఖంగా విమర్శించినట్టయితే అలా శోభం బాబు సారీ చెప్పాడు. పత్రికాముఖంగా విమర్శించినట్టయితే వెంటనే ప్రేమబంధం సినిమా ఉంది, ఆ సినిమా గురించి నేను రాశా. ప్రేమ బంధం విశ్వనాథ్ గారి చిత్రమా వెండి తెరలో రాశా. అది చూసిన తర్వాత నిజమే ఎవరు నేను ఆలోచించలేకపోయాను. నా ఫ్యాన్స్ ఎలాగ ఆలోచిస్తారు, నా కెరీర్ పట్ల నిజమైన శ్రేయోభిలాషిగా నువ్వు ఎలాగ ఆలోచిస్తావో నేను అర్థం చేసుకున్నాను. నిజంగా ఐఎమ్ సో సారీ అన్నమాట. అందుకే దగ్గరయ్యాం. అంటే ఏమిటి, పత్రికా విమర్శకుడు సినిమా ఆర్టిస్టు వేరు కాదు, అందరూ ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళమే. ఆ తాలూకు ఆ తారతమ్యాలు గుర్తించకపోతే ఎంతకాలం మనం ఎలా ఉంటామండి? ఏదో మనకి గిట్టదని చెప్పేసి మనకి ఎవడో 10 రూపాయలు పారేశారని, మనకి ఎవడో కుక్క బిస్కెట్లు వేసినట్టు దాంట్లో రొట్టె ముక్కలు పడేశారని నోటుకు వచ్చినట్టు బాగితే ఎలాగవుద్ది? ఒకరి మీదే అలా మనం అంటే కక్ష కట్టి ఒకరి మీదే టార్గెట్ చేసుకొని ఉంటే గాలగర్భంలో కలిసిపోతాం. అది లేకుండా చేశారు అల్లు అరవింద్ గారు. చాలా మంచి పని చేశారన్నమాట. ఇఫ్ యు ఆర్ వెల్ అండ్ గుడ్, మంచి సజెషన్ ఇచ్చారు, ఓకే. లేదా చేయవలసినంత శాస్తి చేస్తే కానీ పొల్యూట్ అయిపోతాయి. రాబోయే రోజుల్లో ఈ జర్నలిస్టు బురఖాలో ఉన్న వాళ్ళందరూ కూడా నోటికి వచ్చినటువంటి పిచ్చివాగుళ్ళంతా వాగుతారు. అలాగే అసలే కోతులు ఆపై కళ్ళు తాగి దాని మీద నిప్పుల మీద నృత్యం చేసినట్టుగా ఉంటారన్నమాట. కనుక అల్లు అరవింద్ గారు చేసినటువంటి కార్యక్రమం 100కి 100 పాళ్ళు కరెక్టు. ఎవరు మంచి కార్యక్రమాన్ని పూర్తిగా చావగొట్టాలని ప్రయత్నం చేసినా, మంచి కార్యక్రమం మీద దెబ్బతీసినా, మంచి జీవితాలని దెబ్బతీయాలనుకున్నా వాళ్ళకి సరైన శాస్తి చేస్తే సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుట్రలు రుగ్మతులన్నీ కూడా రూపుమాసిపోతాయని నా ఉద్దేశం. ఏంటి సార్, ఇప్పుడు అల్లు అరవింద్ గారు వీళ్ళని క్షమించరంటారా? అల్లు అరవింద్ క్షమించకపోయినట్టయితే చిరంజీవి గారు క్షమిస్తారు. అల్లు అరవింద్ గారి తాలూకు లక్ష్యం అదే కదా. ఇంత కష్టపడి బ్లడ్ బ్యాంక్ పెట్టినట్టయితే ఆ బ్లడ్ బ్యాంక్ మీద ఇన్ని కారు కూసలు కోస్తారా ఈ పిచ్చివాళ్ళు? తగిన శాస్తి చేయాలనుకున్నారు, చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా బీ కేర్ఫుల్ అమ్మ, జాగ్రత్తగా ఉండండి. మన సమాజంలో బతుకుతున్నాం, తెల్లారు లేస్తే అడిగితే ఒకరి మొహం చూసుకోవాలి, కానీ మొఖాలు చూసుకునేలా బిహేవ్ చేయండి. అన్నయ్య అంటావు, వస్తావు, ఆడపిల్లలాగా ఉంటావు, అన్నీ ఆనందంగా మాట్లాడితే అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ కుట్రలు ఏమిటి, కుతంత్రాలు ఏమిటి, ఈ గుంటలక్క పనులు ఏమిటి అని బాధ. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.